హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సూర్య ఫంటెస్. సో మనం మ్, నిన్న లాస్ట్ క్లాస్ లో వి విల్ స్టాప్ ఎట్ ఎక్సైజ్ 10.4 మాట. సో ఇక్కడ స్టాప్ అయ్యాం నిన్న ఎక్సైజ్ 10.4 లో. సో చాప్టర్ 10 ఎక్సైజ్ 10.4 వీ హ్యావ్ డన్. సో మనం ఈ మొత్తం చేసాం, 1 to 6 అన్ని చేసాం. సో వీ విల్ స్టార్ట్, మనం ఇక్కడ సెవెంత్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో we will start from seventh question. So seventh question, find the equation of hyperbola. Find the equations of hyperbola satisfying the given condition. సో ఏం కండిషన్స్ ఇచ్చాడు? vertices ఇచ్చాడు. vertices ఆర్ +or-2, 0 అండ్ ఫోకై ఇచ్చాడు +3, 0. ఫోసై ఎంత ఇచ్చాడు? +3, 0 ఇచ్చాడు. సో vertices ఇచ్చాడు, ఫోకై. సో జనరల్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా x² + a² - y² / b² = 0. సో వెర్టిసిస్ ఏమి ఇచ్చాడు? +or-2 ఇచ్చాడు. సో వెర్టిసిస్ ఏంటి? మామూలుగా +or-a = 0 ఈస్ +or-2, 0. సో a = 2 మాట. ఓకే, a 2 తెలిసింది. సో ఫోసై +or-3, 0. సో c = 3 అని తెలిసింది. సో a తెలుసు, c తెలుసు. సో ఈక్వేషన్ ఈ ఫామ్ లో ఉంటుంది, =1. సారీ. సో b ఎలా వస్తుంది? ద రిలేషన్ బిట్వీన్ a అండ్ b అండ్ c ఆర్ a² + b² = c². So b² = c² - a². So 9 - 4. So b² = 5. So equation వస్తుంది a² = 4. So x² / 4 - y² / 5 = 1. Next, find the equation of parabola. Same అదే, find the equation of parabola. సో కొన్ని డేటా ఇచ్చనమాట. ఏంటి? వెర్టిసిస్ ఏమో vertices are 0, +or-5. foci ఏమో 0, +or-8. సో ఇక్కడ వెర్టిసిస్, ఫోసై ఏమో y యాక్సిస్ మీద లై ఉన్నాయి. సో ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఎలా ఉంటుంది? y² / a² - x² / b² = 1. సో a అనేది ఎంత వాల్యూ? 5 మాట. ఇక్కడ దీన్ని బట్టి వెర్టిసిస్ 0 + or-5 కదా. సో a అనేది 5, c అనేది 8 బై గివింగ్ డేటా. సో ఇప్పుడు b ఎంత అవుతుంది? b² = c² - a². సో 8² - 5², 64 - 25 = 39. సో b² = 39. సో ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఏమవుతుంది? x² / 25 - సో y² / 25 - x² / 39 = 1. ఇది ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా. సో కమింగ్ టు నైన్త్ క్వశ్చన్. సో నైన్త్ క్వశ్చన్ లో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా. ఏమి ఇచ్చాడు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా హూస్ వెర్టిసిస్ ఆర్ 0, +or-3. ఫోసై ఆర్ 0, +or-5. సో వెర్టిసిస్ ఆన్ y యాక్సిస్ కాబట్టి ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఎలా ఉంటుంది? y² / a² - x² / b² = 1. సో ఈ రిలేషన్ బట్టి a ఎంత ఫైండ్? a ఈజ్ నథింగ్ బట్ 3 మాట. సో ఫోసై ఇక్కడ కాబట్టి +or-5 కాబట్టి ఫోసై ఎంత? c = 5. సో మనకి b తెలియాలి. సో b² = c² - a². సో 25 - 9 అంటే 16. సో b² = 16. సో y² / 9 - x² / 16 = 1. పారాబోలా ఈక్వేషన్. So next, 10th question. The equation of hyperbola satisfying the given condition. ఏం ఇచ్చాడు? కండిషన్ ఏంటి? ఫోసై ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? Find the equation of parabola giving the satisfy the condition. ఆ కండిషన్స్ ఏంటో ఫోసై. అండ్ ద ట్రాన్స్వర్స్ లెంత్ ఎంత ఇచ్చాడు? ద ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఈజ్ ఆఫ్ లెంత్ 8 అని ఇచ్చాడు. సో ట్రాన్స్వర్స్ యాక్సిస్ లెంత్ అని ఇచ్చాడు. సో మనకి
ఈక్వేషన్ బట్టి ఎక్స్ యాక్సిస్ అనేది ట్రాన్స్వర్స్ లెంత్ అయి ఉంటది. సో అది ఫ్రమ్ ఈక్వేషన్ వి నో ద C5 మాట. ట్రాన్స్వర్స్ లెంత్ 2a కదా మామూలుగా పారాబోలా ఈక్వేషన్ లో. సో ఎక్స్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ అనేది ఎక్స్ యాక్సిస్ కింద ఉంది కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా x² - y² కింద ఉంటుంది. సో ట్రాన్స్వర్స్ లెంత్ ఎంత 2a = 8 అని ఇచ్చాడు. ఏ ఎంత ఇప్పుడు 4. సో b ఎంత b² = c² - a². సో 25 - 16 b² = 9. సో ఇప్పుడు పారాబోలా ఈక్వేషన్ ఉంది x² / 16 - y² / 9 = 1 పారాబోలా ఈక్వేషన్. సో నెక్స్ట్ 11th, find the equation of parabola, find the equation of hyperbola, find the equation of hyperbola. ఇది హైపర్బోలా, నేను మధ్యలో పారాబోలా అంటున్నావు బై మిస్టేక్ కానీ. సో హైపర్బోలా అన్నమాట. ఐ మీన్ హైపర్బోలా వీఆర్ డూయింగ్ మైనస్ ఉంటే హైపర్బోలా satisfying the given conditions, foci అంటే చూడు 0, ±13. కాంజుగేట్ యాక్సిస్ లెంత్, కాంజుగేట్ యాక్సిస్ లెంత్ 24. సో foci 0. సో దీన్ని బట్టి c = ఎంత 13. కాంజుగేట్ యాక్సిస్ లెంత్, సో ఇది y యాక్సిస్ మీద ఉంది కాబట్టి foci. సో పారాబోలా ఈక్వేషన్ హైపర్బోలా ఈక్వేషన్ ఎలా ఉంటుంది? y² / a² - x² / b² = 1. సో c అనేది 13. సో కాంజుగేట్ లెంత్ ఎంత ఇచ్చాడు? 24 ఇచ్చాడు. కాంజుగేట్ లెంత్ అంటే 2b = 24. సో b = ఎంత 12. సో c² = a² + b² కదా. సో a² = c² - b². సో 169 - 144 = 25. సో ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా a² = y² ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా y² / 25 - x² / b² అంటే 144 = 1 ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా. సో నెక్స్ట్ 12th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా సాటిస్ఫైయింగ్ ద కండిషన్స్ foci అనేది ±3√5, 0. The lattice rectum is of length. The lattice rectum is of length 8. సో foci అనేది ±3√5, 0. సో c = ఏమవుతుంది? 3√5 అంతే కదా. సో లెంత్ ఆఫ్ ద ల్యాటిస్ రెక్టమ్ ఎంత? సో ఇక్కడ foci అనేది x యాక్సిస్ మీద ఉంది కాబట్టి హైపర్బోలా ఈక్వేషన్ x² / a² - y² / b² = 1 ఉంటుంది. సో b కనుక్కోవాలి ఇప్పుడు. సో b a కనుక్కోవాలి. సో లెంత్ ఆఫ్ ద ల్యాటిస్ రెక్టమ్ ఎంత ఇచ్చాడు? 2b² / a అంతే కదా = 8 ఇచ్చాడు. అంటే 2b² = 8a. అండ్ మనకి c కి a కి b రిలేషన్ అంటే c² = a² + b². అంతే కదా. సో ఇప్పుడు c² అంటే 9 × 5 45. సో 45 = a² + b². b² అంటే 4a. a² + 4a = 45. సో a × a + 4 is 45. సో 5 × 9 is equal to a × a + 4. సో a = 5 అయితే ఒక రూట్ దీనికి సాటిస్ఫై అవుతుంది. ఇంకో రూట్ ఏంటి? b అనేది పాజిటివ్ ఉండాలా. సో a² + 4a - 45 = 0. సో -4 ± 16 -4 × -45 / 2. సో 180 16. సో 196. సో -4 ± 14 / 2. సో -18 / 2 10 / 2. సో a = 5 కానీ
ఏ ఈక్వల్ టు -9 గానీ అవ్వాలి. సో ఏ ఈక్వల్ టు 5 అయింది అనుకో, ఏ ఈక్వల్ టు 5 కాబట్టి 2b² ఈక్వల్ టు 8a². సో బి అనేది రియల్ అయితే ఏ అనేది ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలి. సో ఏ అనేది 5 అవ్వాలి. ఏ ఈక్వల్ టు -9 అయితే 4 × -9 / 2 ఈక్వల్ టు b². బి అనేది రియల్ వాల్యూస్ రావు. సో ఏ అనేది 5 అవ్వాలి, ఈక్వల్ టు 9 అవ్వదు. సో ఏ 5 అయితే బి అంత b² ఈక్వల్ టు 4a. సో b² ఈక్వల్ టు 4 × a 5 20. సో b² ఈక్వల్ టు 20, a² ఈక్వల్ టు 25. సో x² / 25 - y² / 20 is equal to 1. Parabola equation. So next question, 13th question. Find the equation of hyperbola satisfying the given condition as foci and ichadu ±4, 0 and the lattice rectum length of the lattice rectum is of length 12. సో x axis మీద ఉంది కాబట్టి ఈ హైపర్బోలా ఈక్వేషన్ x² / a² - y² / b² ఈక్వల్ టు 1. సో ఫాసే x axis మీద ఉంది కాబట్టి c ఈక్వల్ టు 4 ఇచ్చాడు. 2b² / a ఈజ్ ఈక్వల్ టు 12 ఇచ్చాడు, అంతే కదా. సో b² ఈక్వల్ టు 6a, ఇదొక రిలేషన్. సో అండ్ c కి a కి b రిలేషన్ అంటే c² ఈక్వల్ టు a² + b². సో c² అంటే 16, a² అంటే a², b² అంటే 6a. సో a × a + 6 is 16. సో ఇప్పుడు a ఈక్వల్ టు b² / 6. సో b అనేది ఏ రియల్ నెంబర్ అయితే b² అనేది పాజిటివ్ ఉంటుంది. సో a అనేది ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0. సో దీన్ని 2 × 4 × 5. సో 2 × 8 రాయించదు. సో a × a + 6 రాస్తే a 2 అయితే సాటిస్ఫై అవుతుంది కదా. సో 2 × 2 + 6, సో 8 సరిపోతుంది. సో a ఈక్వల్ టు 2 మాట. a ఈక్వల్ టు 2 అయితే b² ఎంత అవుతుంది, 12 అవుతుంది. సో a² 4 అవుతుంది. సో x² / 4 - y² / 12 ఈక్వల్ టు 1. ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా. నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్. 14th క్వశ్చన్ లో వెర్టిసెస్ ఇచ్చారు. మళ్ళీ వెర్టిసెస్. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా హూస్ వెర్టిసెస్ ఆర్ ±7, 0 అండ్ ఎసెంట్రిసిటీ ఇచ్చాడు ఈక్వల్ టు 4/3. అంటే ఈక్వల్ ఏంటి, c/a కదా, ఎసెంట్రిసిటీ ఈస్ 4/3 ఇచ్చాడు. సో c ఈక్వల్ టు 4a/3. వెర్టిసెస్ ఎంత ఇచ్చాడు, x యాక్సిస్ మీద ఇచ్చాడు. సో a ఈక్వల్ టు 7 ఇచ్చాడు. సో a ఈక్వల్ టు 7 కాబట్టి c ఈక్వల్ టు 28/3. సో ఇప్పుడు b ఎంత అవుతుంది, c² ఈక్వల్ టు a² + b². b² ఈక్వల్ టు c² - a². c ఈక్వల్ టు ఏమవుతుంది, 4/3 హోల్ స్క్వేర్ -a². సో 16/9 - 1 హోల్ a². సో 7/9 a² అంటే ఓకే. సో ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా x² / a² - y² / b² ఈక్వల్ టు 1. సో x² / a² - y² / 7/9 a² ఈక్వల్ టు 1. సో x² / a² - 9/7 a² y² ఈక్వల్ టు 1. సో a² అనేది ఏంటి, 7² కాబట్టి x² / 49 - 9/49 × 7 y² ఈక్వల్ టు 1. సో x² / 49 - 9/343 y² ఈక్వల్ టు 1. హైపర్బోలా ఈక్వేషన్. సో నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్ in 10.4 మాట ఎక్సర్సైజ్. లాస్ట్ క్వశ్చన్. సో ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా satisfying the given conditions. ఫోసై ఎంత ఇచ్చాడు, 0, ±√10 ఇచ్చాడు. passing through
2, 3. సో ఇది y యాక్సిస్ మీద ఉంది ఫాసై. సో ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఎలా ఉంటుంది? y² / a² - x² / b² = 1. సి అంత ఇచ్చాడు, √10 ఇచ్చాడు. సో c² = a² + b². సారీ. సో 15th క్వశ్చన్ 10.4 ఎక్సైజ్ కోనిక్ సెక్షన్స్ లో వాడు ఏమి ఇచ్చాడు? ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా ఈజ్ ఫోసై ఈజ్ 0, ± √10 passing through 2, 3. సో ఇది ఫోసై అనేది y యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా y² / a² - x² / b² = 1 మాట. సో c = √10. సో మనకు ఒక రిలేషన్ ఏం తెలుసు? c² = a² + b². సో 10 = a² + b². ఇంకో రిలేషన్ ఏంటి? పాసింగ్ త్రూ 2, 3 అన్నాడు కాబట్టి 9/a² - 4/b² = 1. అంతే కదా. సో 9/a² = 1 + 4/b². సో డివైడెడ్ బై a² చేస్తే a² = 1/b/a². సో ఇక్కడ కూడా డివైడెడ్ బై మల్టిప్లైడ్ బై b² చేస్తే సో 9/b/a² + 1/b² + 4. సో b/a² ఎంత అవుతుంది? సో ఇప్పుడు దీన్ని ఎలిమినేట్ చేయాలి, ఈ రెండింటిని ఎలిమినేట్ చేయాలి. ఎలా చేద్దాం? సో 1/a² = 1/9 + 4/9b². సో 9b² కామన్ తీస్తే ఇప్పుడు b² + 4 వస్తుంది 1/a². సో a² = 9b² / b² + 4. సో 10 = a² + b² కాబట్టి 9b² + b² / 4 + b². సో 10 - b² × b² + 4 = 9b². సో b² ని సమ్ x అనుకుంటే 10 - x × x + 4 × 9x. 10x + 40 - x² - 4x = 9x. సో ఇది ఇటువైపు వస్తే 10x - 13x - x² + 40 = 0. సో -x² - 3x + 40 = 0. సో x² - 3x - 40 = 0. సో 3 ± 9 - 4. 4 × -40 / 2. సో 4 40s and 16, 169. 169 అంటే 3 ± 13 / 2. x = సో 16 / 2 or -10 / 2. సో 8 or -5. సో b² అనేది 8 or -5 రావాలి. సో మనం ఒకసారి ప్రాబ్లం మళ్ళీ సో ఏమన్నాడు? ఫోసై అనేది ± √10 అన్నాడు, అంటే c అనేది √10. సో c² = a² + b². సో a² + b² = 10. ఇంకోటి పాసింగ్ త్రూ 2, 3 అన్నాడు. సో 9/a² - 4/b² = 1. సో b² = 10 - a² కదా. ఇది తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 9/a² - 4/10 - a² = 1. ఇప్పుడు 9 × 10 - a² - 4a² is equal to a² × 10 - a². సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకి a⁴ - 23a² + 90 = 0. సో 23 90. సో a⁴ - 18a² - 5a² రాసుకుంటే +19. 18 × 5 అంటే 90 అవుతుంది. సో a² × a² - 18 - a², 5 × a² - 18. సో a² = 5, a² = 18. సో అప్పుడు ఏమవుతుంది? b² = 10 - a² కాబట్టి
బి స్క్వేర్ ఈక్వల్ టు 10 మైనస్ 18 అని అవుతుందండి, -8 అని అవ్వాలి. లేకపోతే బి స్క్వేర్ ఈక్వల్ టు 10 మైనస్ 5, సో 5 అని అవ్వాలి. సో బి స్క్వేర్ అనేది -8 అవుతుంది. సో ఏ స్క్వేర్ ఈక్వల్ టు 5 and b square equal to 5. So parabolic equation x square by 5 minus y square by 5 equal to 1. So coming to next ఏంటి మనకి మిస్లీనియస్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, కొన్ని మిస్లీనియస్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో వీఆర్ గోయింగ్ టు మిస్లీనియస్ ఎగ్జాంపుల్స్. ఫోకస్ ఆఫ్ ఏ పారాబోలా మిర్రర్ as shown in the figure 10.3. ఇక్కడ పారాబోలా మిర్రర్ ఒకటి ఉంది. ఈజ్ అట్ ఏ డిస్టెన్స్ 5 centimeters ఫ్రమ్ వెర్టెక్స్. సో ఫోకస్ అనేది 5 centimeters ఫ్రమ్ వెర్టెక్స్, ఇక్కడ నుంచి 5 centimeters డిస్టెన్స్ లో ఉంది. ఇఫ్ ద మిర్రర్ ఈస్ 45 centimeters డీప్, ఫైండ్ ద డిస్టెన్స్ ఏబి. సో మిర్రర్ 45 centimeters డీప్ ఉంటే డిస్టెన్స్ ఏబి ఫైండ్ అవుట్ చేయమనేది 45 centimeters ఉంటే. సిన్స్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫోకస్ to the vertex is 5 centimeters, so we had a అనేది 5 మాట. ఏమన్నాడు, is at focus of the mirror is at a distance of 5 centimeters with the vertex. సో a అనేది 5 centimeters డిస్టెన్స్ లో ఉంది. సో అప్పుడు ఫోకస్ ఎంత, ఏ పొజిషన్ లో ఉంది. ఇఫ్ ఏ ఆరిజిన్ ఈస్ టేకెన్ అట్ ఎ వెర్టెక్స్, సో ఇది వెర్టెక్స్, ఆరిజిన్ వెర్టెక్స్ అనుకుంటే ద యాక్సిస్ ఆఫ్ ద మిర్రర్ లైస్ అలాంగ్ ద పాజిటివ్ యాక్సిస్. ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలిక్ సెక్షన్. సో ఏ అనేది ఇక్కడ 5 కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఎంత అవుతుంది, y స్క్వేర్ ఈక్వల్ టు 4ax లో ఏ 5 కాబట్టి 20x అవుతుంది. సో x ఈక్వల్ టు 45. వాడు ఏమంటున్నాడు, అండ్ ఫైండ్ ద డిస్టెన్స్ ఏబి. సో ఈ డిస్టెన్స్ ఏబి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే x ఈక్వల్ టు ఈ డిస్టెన్స్ x ఈక్వల్ టు 45. సో x 45 పెడితే 20 into 45 అంటే 900 అవుతుంది. సో y స్క్వేర్ ఈక్వల్ 900. y అనేది ±30 అంటే ఈ పాయింట్ 0,30, ఈ పాయింట్ 0,-30. సో అప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఏబి 2y అవుతుంది. 2 into 30 60 centimeters. సెకండ్, ఏ బీమ్ A beam is supported at the ends by the supports which are 12 centimeters apart. So ఇక్కడ ఇస్తున్నారు కదా 12 centimeters apart ఉంది. Since the load is concentrated at the center, there is a deflection at 3 centimeters from the center. So there is a deflection. ఈ లోడ్ ఉండడం వల్ల డిఫ్లెక్షన్ వచ్చింది అనమాట. ఇది 12 meters apart ఉంది. ఓకే, సో ఇది ఇక్కడ డిఫ్లెక్షన్ ఏ పాయింట్ దగ్గర 1 centimeter. హౌ ఫార్ ద సెంటర్ ఫ్రమ్ ద డిఫ్లెక్షన్ 1 centimeter. సో ఇక్కడ ఈ డిఫ్లెక్షన్ నుంచి ఎంత దూరం అంటున్నాడు సెంటర్. లెట్ బి ద వెర్టెక్స్ అట్ ద లోయెస్ట్ పాయింట్. దీన్ని వెర్టెక్స్ అనుకుందాం. ఓకే, అండ్ యాక్సిస్ అనేది వెర్టికల్ అనుకుందాం. లెట్ ద కోఆర్డినేట్ as shown in the figure. సో ఇక్కడ బీమ్ అనేది ఇది బీమ్. ఓకే, 2. ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా టేక్స్. ఈ పారాబోలా ఏ ఈక్వేషన్ తీసుకుంటది అంటే x స్క్వేర్ ఈక్వల్ టు 4ay తీసుకుంటది. సో సిన్స్ ఇట్ పాసెస్ త్రూ 6, 3/100. 6, 3/100 ఎందుకు తీసుకున్నాను, ఇది 12 meters కదా, 12 meters అంటే ఇది 6 meters, ఇది 3 centimeters. ద ఈక్వేషన్ పాసెస్ త్రూ 6, ఈ పాయింట్ అనేది ఏంటిది, ఈ పాయింట్ 6 meters కదా, 6 meters. ఎక్కడ ఈ డిస్టెన్స్ ఎంత, 3 centimeters. 3 centimeters అంటే 3/100 meters అనుకుందాం. సో ఈ పాయింట్ నుంచి అంటే 6, ఎక్కడ ఇది 6 అంటున్నాం అంటే ఎక్కడి నుంచి 6 అంటున్నాం, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది మొత్తం 12 meters అంటే ఓకే 6, 3 పాయింట్ మాట ఈ పాయింట్. సో ఆ పాయింట్ అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 6 స్క్వేర్ ఈక్వల్ టు 4a 3/100 సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఎంత వస్తుంది, 300 meters వస్తుంది. సో లెట్ ఏబి అనేది రిఫ్లెక్షన్ అనుకుందాం 1 centimeter. ఇఫ్ ద బీమ్ ఈజ్ 1/2 100 meter, కోఆర్డినేట్స్ ఆఫ్ కోఆర్డినేట్స్ బి మనం ఏమనుకుందాం, సమ్ x, ఇక్కడ నుంచి x, 2/100 అనుకుందాం. సో ఇక్కడ నుంచి ఓకే ఇది సమ్ x డిస్టెన్స్ 2 centimeters ఏమో వెర్టికల్ డిస్టెన్స్ లో ఉంది అనుకుందాం. ఓకే, సో
ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది 4 into 300. ఏ అనేది ఆల్రెడీ మనకు వచ్చింది కదా 300, సబ్స్టిట్యూట్ చేసి 2/100 అయితే ఎక్స్ ఈక్వల్ టు 24. సో √24 ఎంత 2√6 meters డిస్టెన్స్ లో ఉంటుంది అది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద లెంత్ ఆఫ్ ఏబి రాడ్, ద లెంత్ a rod of length 15 centimeter rests a rod of length 15 centimeters rests a rod of 15 centimeters rests on the two coordinates such as the way at the endpoint A lies on x-axis, okay, and endpoint B lies on the y-axis. A point P x comma y is taken on the rod such that AP equal to 6 centimeters so that the locus of P is an ellipse. సో ఈ లాకస్ అనేది సో ద లాకస్ ఆఫ్ పి, సో లాకస్ ఆఫ్ పి అనేది ఎలా ఉంటుందో చూపించమంటున్నాడు. సో లెట్ ద రాడ్ మేకింగ్ అన్ యాంగిల్ థీటా విత్ ఓఎక్స్. సో ఓఎక్స్ నుంచి రాడ్ యాంగిల్ థీటా మేక్ చేస్తుందంటే షోన్ ఇన్ ద ఫిగర్ 10.33. పిఎక్స్వై ఇస్ ద పాయింట్ సచ్ దట్ ఏపీ ఈక్వల్ టు 6 centimeters. AP equal 6 centimeters. So AB equal to 50 centimeters. We have PB as 9 centimeters. So draw a perpendicular P from a P, draw a PQ perpendicular on y-axis and x-axis respectively PR. సో ఇప్పుడు ఏమవుతుంది, కాస్ థీటా అనేది ఏమవుతుంది, ఈ పాయింట్ ఎక్స్ కాబట్టి ఇది ఎక్స్ కాబట్టి ఇది 9 కాబట్టి x/9 అవుతుంది, అంతే కదా, అంతేనా. సైన్ థీటా ఏమవుతుంది పిఆర్ఏలో, సేమ్ సైన్ థీటా అనేది పిఆర్ఏలో సైన్ థీటా ఏమవుతుంది y/6 అవుతుంది, y/6 అవుతుంది. సో రిలేషన్ ఇది యూజ్ చేస్తే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా యూజ్ చేసాం అనుకో ఏమవుతుంది, x/9 హోల్ స్క్వేర్ ప్లస్ y/6 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1. సో ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్, పి అనే ఫోకస్ అనేది ఎలిప్స్ మాట. సో ఇప్పుడు మనం మిస్లీనియస్ ఎక్సర్సైజ్ చేసి we will end this chapter and we will see summary and then we will end this chapter. So miscellaneous exercise lo first question chudam. Miscellaneous exercise lo chapter 10 conic section, chapter 10 conic sections. So first one, if a parabolic reflector is 20 centimeters in diameter and 5 centimeter deep, if a parabolic reflector is 20 centimeter in diameter and 5 centimeter deep, find the focus. So focus find చేయమన్నాడు. సో ఏమన్నాడు, పారాబోలా రిఫ్లెక్టర్ ఏమన్నాడు, పారాబోలా రిఫ్లెక్టర్ ఉంది. సో పారాబోలా రిఫ్లెక్టర్ అంటే ఇలా ఉంటుంది. సో ఇట్ ఈస్ 5 centimeters deep, 20 centimeter diameter, ఇది 20 centimeter diameter. సో వెర్టెక్స్ అనేది ఆరిజిన్ కోఆర్డినేట్ సిస్టమ్, ఆరిజిన్ అనేది వెర్టెక్స్ కింద 0,0 తీసుకుంటే ఇది ఏమవుతుంది, ఇది 5 కాబట్టి 5,10, ఇది 5,-10 అవుతుంది. సో ఇది దీని ఈక్వేషన్ y² = 4ax లో ఉంటే ఈ 5,10 నుంచి పాస్ అవుతున్నాం. 10² = 4 into a into 5, 20a, 10², 10/2, a equal to. So if a parabolic reflector, next question, find it focus అన్నాడు కదా. సో ఇప్పుడు మనకి ఈక్వేషన్ వచ్చింది కదా, ఎంత ఫోకస్ అనేది ఏమవుతుంది, ఇప్పుడు ఏ అనేది 5,0 కాబట్టి ఏ అనేది 5 కాబట్టి 5,0 అనేది ఫోకస్ అవుతుంది అనమాట. ఓకే, ఫోకస్ ఆఫ్ ద పారాబోలా ఇస్ 5,0. నెక్స్ట్ క్వశ్చన్, an arc, next question, second question, an arc is in the form of a parabola, a arc in the form of a parabola with its axis vertical, the arc is 10 meter high
and 5 meter wide at the base. How wide is it 2 meter from the vertex of the parabola? So an arc is in the form of parabola with axis vertical. సో ఆర్క్ అనేది యాక్సిస్ వెర్టికల్ గా ఉంది, పారాబోలా ఉంది. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు వాడు, ద ఆర్క్ ఇస్ 10 మీటర్ హై. సో 10 మీటర్ హై ఉందండి, ఆర్క్ అనేది 10 మీటర్ హై. సో 10 మీటర్ హైట్ ఉందన్నమాట. ఈ పాయింట్ అనేది మాక్సిమం 10 మీటర్స్ ఉంది. ఓకే, ఆర్క్ అనేది 10 మీటర్ హై ఉంది. సో ఆర్క్ అనేది 10 మీటర్ హై ఉంది, ఆర్క్ 10 మీటర్ హైట్ ఉంది. సో ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, అండ్ 5 మీటర్ వైడ్. సో 5 మీటర్ వైడ్, ఇదంతా 5 మీటర్ వైడ్ కూడా ఆర్క్ అనేది. సో అప్పుడు ఈ పాయింట్ ఏమవుతుంది, 5 కామా, ఇది 5 మీటర్ వైడ్ కాబట్టి ఇది అపోర్ట్ బై యాక్సిస్ ఉంది కాబట్టి సిమెట్రీ కాబట్టి ఇది 5/2 కామా 10 అవుతుంది ఈ పాయింట్. ఇది ఈ పాయింట్ -5/2 కామా 10 అవుతుంది. సో వాడు ఏమన్నాడు అంటే, హౌ ఇట్ ఈస్ వైడ్ ఎట్ 2 మీటర్ ఫ్రమ్ ద వెర్టెక్స్ ఆఫ్ ద పారాబోలా. ఇది వెర్టెక్స్ ఆఫ్ ద పారాబోలా కాబట్టి ఇక్కడ నుంచి 2 మీటర్ పైకి వెళ్తే ఇక్కడ 2 మీటర్ పైకి వెళ్తే ఇక్కడ ఎంత వైడ్ గా ఉంటది ఆర్క్ అన్నాడు. ఇది అడుగుతున్నాడు, ఈ లెంత్ సమ్ ఎక్స్ అనుకుంటే ఇది ఎంత ఉంటది అంటున్నాడు, సమ్ లెంత్ ఎల్ అనుకుంటే అది ఎంత ఉంటున్నాడు అంటున్నాడు. సో ఇప్పుడు ఈ పారాబోలా ఎలా ఉంటుంది, దీని ఈక్వేషన్ x² = 4ay. సో ఏ పాయింట్ నుంచి పాస్ అవుతుంది, 5/2 కామా 10. సో 5/2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4a into 10. సో a ఈక్వల్ టు 25/4 into 4 into 10. సో 5/32 అన్నమాట a అనేది. సో ఈక్వేషన్ అలా వచ్చింది. సో ఇప్పుడు మనకి y అనేది 2 మీటర్స్ దగ్గర ఎంత ఉందో అంటున్నాడు. సో ఇప్పుడు y ఈక్వల్ టు 2 మీటర్స్ అనుకో, సేమ్ ఈక్వేషన్ లో a అనేది 4 into 5/32 y ఈక్వేషన్. సో 8 times. సో 5 ఇది ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా. సో ఇప్పుడు y అనేది 2 మీటర్స్ దగ్గర, y 2 మీటర్స్ దగ్గర అది ఎంత లెంత్ ఉంటుంది అంటున్నాడు. సో ఫస్ట్ x కోఆర్డినేట్ కనుక్కుందాం. 5 into 2 to 8. సో 5/4. సో x² ఈక్వల్ టు 5/4. సో x ఈక్వల్ టు √5/4. సో ఇక్కడ x కోఆర్డినేట్ ఎంత, √5/4. సో ఇక్కడ +√5/4, ఇక్కడ -√5/4 ఉంటుంది. సో ఈ టోటల్ లెంత్ ఎంత అవుతుంది, 2 into √5/4 ఈజ్ ఈక్వల్ టు 2 into √5/2. సో ఈజ్ ఈక్వల్ టు √5. సో దాని అప్రాక్సిమేట్ లెంత్ √5. సో ఈజ్ ఆల్మోస్ట్ 2.232 మీటర్. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. The cable of a uniformly loaded suspension bridge hangs in the form of a parabola. The roadway which is horizontal and 100 meter long is supported by vertical wires attached to the cable. The longest wire being 30 meters and shortest being 6 meters. Find the length of the supporting of wire attached on a roadway 18 meters from the middle. Find the length of a supporting wire attached to the roadway 18 meters from the middle.
సో కేబుల్ ఆఫ్ యూనిఫామ్లీ వైడ్ ఉంది. సో వెటెక్స్ ఆఫ్ ద కేబుల్. సో కేబుల్ ఆఫ్ యూనిఫామ్లీ వైడ్ బ్రిడ్జ్ లోడెడ్ సస్పెన్షన్ బై హ్యాంగ్స్ ఇన్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా. సో ఒకటి ఉంది. సో ఆ యూనిఫామ్లీ వైడ్ యాజ్ పారాబోలా కింద హ్యాంగ్ అవుతుంది. ఓకే, ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్. ఓకే, సో అదేమంటున్నాడు ఇప్పుడు, సో ద రోడ్ వే విచ్ ఈస్ 100 మీటర్ లాంగ్, ఇది 100 మీటర్ లాంగ్ అనమాట. ఓకే, రోడ్ వే 100 మీటర్ లాంగ్ ఉంది. సో అండ్ సపోర్టెడ్ బై ద వెర్టికల్ వైర్స్ అటాచ్డ్ టు ద కేబుల్, ద లాంగెస్ట్ వైర్ బీయింగ్ 30 మీటర్. సో లాంగెస్ట్ వైర్ ఎంత ఉంది, 30 మీటర్ అనమాట. ఓకే, అటాచ్. సో లాంగెస్ట్ వైర్ 30 మీటర్ అండ్ షార్టెస్ట్ బీయింగ్ 6 మీటర్, ఇది 6 మీటర్ ఉంది. ఓకే, షార్టెస్ట్ బీయింగ్ 6 మీటర్. వాడు ఏమన్నాడు ఇప్పుడు, ఫైండ్ ద లెంత్ సపోర్టింగ్ వైర్ అటాచ్డ్ 18 మీటర్స్ అవే ఫ్రమ్ ద మిడిల్. సో 18 మీటర్స్ అవే ఫ్రమ్ ద మిడిల్ ఈ వైర్ అటాచ్ అయ్యి ఉంది. ఓకే, లెంత్ ఇది డి, ఈ పాయింట్ ఎఫ్ అనుకుంటే మధ్యలో ఇది ఆరిజిన్ మాట. ఇక్కడ ఇది ఆరిజిన్, ఈ పాయింట్ ఈ అనుకుంటే. సో ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు, లెట్ హియర్ ఏబి అండ్ ఓసి ఆర్ ద లాంగెస్ట్. సో ఏబి, ఇది ఏబి అనుకుంటే, ఓసి ఇది సి పాయింట్. ఓసి ఆర్ ద longest and shortest wires respectively attached to the cable DF. సో ఈ కేబుల్ కి అటాచ్ చేసి ఉంది. సో డిఎఫ్ కి. సో 18 మీటర్ ఫ్రమ్ ద మిడిల్ అంటే ఏబి అనేది 30 మీటర్స్, ఓసి అనేది 6 మీటర్స్ అండ్ బీసీ అనేది ఎంత, బీసీ అనేది ఏమవుతుంది, బీసీ అనేది 50 meters. So from the equation of parabola x square equal to 4ay, ఇదేమో 30 meters. సో 50, 30 అనేది పాయింట్ అవుతుంది కదా ఇక్కడ. 50, 30 అనేది దీనికి పాయింట్ అవుతుంది. సో అండ్ 50, 24. సో ఇది 6 కోఆర్డినేట్ పాయింట్స్ ఆఫ్ ఏ ఆర్ 50, 30 - 6. సో ఇది ఇక్కడ నుంచి మెజర్ చేస్తున్నారు కాబట్టి ఇది 6 కాబట్టి ఇది సబ్ట్రాక్ట్ చేస్తే 50, 24 అనేది పాయింట్ అవుతుంది. సో 24 square equal to 4 into a into 50. సో a equal to x square కదా, 50 square equal 24. సో a equal to 50 square by 4 into 24. సో 625 divided by 24. సో ఈక్వేషన్ మనకి ఎలా వస్తుంది ఫైనల్ గా, ఏ అనేది x square equal to 4 into 625 by 24 into y. ఇది ఈక్వేషన్. సో 6x square equal to 625y. ఇది ఈక్వేషన్. ద ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ డి, సో ఇది 18 meters, ఇది 18 meters అన్నాడు. ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ డి అంత 18 meters. ఎక్స్ 18 పెడితే ఇప్పుడు y ఎంత అవుతుంది, x into 18 divided by 625. y is nearly 3.11 meters మాట. సో డిఈ అనేది 3.11 meters, ఇది 3.11 meters. సో డిఈ ప్లస్ ఈఎఫ్ అది ఎంత అవుతుంది, డిఎఫ్ అనేది కదా ఎంత అవుతుంది, డిఈ ప్లస్ ఈఎఫ్ అవుతుంది అంతే కదా, ఈఎఫ్. సో మనకు కావాల్సిన డిఎఫ్, ద లెంత్ ఆఫ్ సపోర్టింగ్ వైర్ అనేది 3.11 ప్లస్ ఇది లెంత్ 6 meters కదా, 6 meters is 9.11 meters. సో లెంత్ ఆఫ్ సపోర్టింగ్ వైర్ అటాచ్డ్ అట్ రోడ్ వే 18 meters ఫ్రమ్ ఎంత అయింది మనకి, 9.11 meters వచ్చింది ఫైనల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, fourth question. An arc is in the form of a semi-ellipse. It is 8 meter wide, 2 meter high at the center. Find the height of the arc at 1.5 meter above the end. So find out the height of the arc at 1.5 meter above the end. So ఆర్క్ ఉంది ellipse రూపంలో. సో అదేమన్నాడు, సెంటర్ ఈజ్ అట్ 2 meter. సో ద హైట్ అండ్ ద విడ్త్ ఆఫ్ ద ఆర్క్ ఫ్రమ్ ద సెంటర్స్ ఈస్ 2 meters. సో హైట్ అనేది 2 meter అన్నమాట ఫ్రమ్ ద సెంటర్, అండ్ విడ్త్ ఎంత 8 meters అంటున్నాడు. సో అదేమన్నాడు, క్లియర్ దట్. సో దీన్ని బట్టి
సెమీ మేజర్ యాక్సిస్ లెంత్ 2 మీటర్, సెమీ మైనర్ యాక్సిస్ లెంత్ 2 మీటర్, సెమీ మేజర్ యాక్సిస్ లెంత్ 4 మీటర్ అని తెలుస్తుంది. సో ఎలిప్స్ యొక్క ఈక్వేషన్ అవుతుంది x² / 4² plus y² / 2² = 1. So I want to find the height of the arc at the point 1.5 meter from one end. So 1.5 meter from one end అంటే ఇక్కడ ఈ హైట్ ఎంత అని అంటున్నాడు, ఆర్క్ హైట్. సో 1.5 మీటర్ ఫ్రమ్ వన్ ఎండ్ అంటే, సో ఇక్కడ నుంచి ఆరిజిన్ నుంచి ఎంత ఉంటుంది, 0.5 మీటర్ ఉంటుంది, అంతే కదా. సో ఈ పాయింట్ అడుగుతున్నాడు. సో 1.5 మీటర్ ఫ్రమ్ వన్ ఎండ్ అంటే ఇది 1.5 మీటర్ వన్ ఎండ్ నుంచి ఇక్కడ నుంచి ఎంత ఉంటుంది, ఇది మొత్తం 4 - 1.5 అంటే 2.5 మీటర్ ఉంటుంది. సో ఎక్స్ ప్లేస్ లో 2.5 పెడితే 2.5² / 4 16 y² / 4 = 1. సో ఫైనలీ y² ఎంత వస్తుంది, y² = 4 × 1 - 6.25 × 16. సో నియర్లీ y² = 2.4375. సో y = నియర్లీ 1.56 మీటర్స్ మాట. సో అంత మాట అక్కడ లెంత్, హైట్ ఆఫ్ ద ఆర్క్ అనేది అంత ఉంటుంది, 1.56 మీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్. ఏ రాడ్ ఆఫ్ లెంత్ 12 centimeter moves with its end always touching the coordinate axis. Determine the equation of locus of point P on rod which is 3 centimeter from the end in the contact with x-axis. ఒక రాడ్ ఉంది, ఓకే, ఒక రాడ్ ఉంది. ఆ రాడ్ ఈ కోఆర్డినేట్ యాక్సిస్ మీద మూవ్ అవుతా ఉంది, 2 ఎండ్స్. సో పాయింట్ P ఉంది మధ్యలో, అది x, y. వాడు ఏమంటున్నాడు, అది 12 సెంటీమీటర్స్ ఉంది, ఓకే. సో ఇది x, y కాబట్టి ఈ డిస్టెన్స్ x ఉంటుంది, ఈ డిస్టెన్స్ y ఉంటుంది. సో ఇది థీటా అయితే ఇది థీటా. సో రాడ్ లెంత్ ఎంత, 12 సెంటీమీటర్స్. సో ఏబి పిబి, ఏబి ఈక్వల్ టు, సో ఏపీ ఇక్కడ ఈ లెంత్, ఈ పాయింట్ R, ఇది ఏ, ఇది బి, ఇది క్యూ, ఇది ఓ. సో ఏపీ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్ అన్నాడు. సో విచ్ ఈస్ 3 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద కాంటాక్ట్ విత్ x యాక్సిస్. ఇది 3 సెంటీమీటర్స్ అన్నాడు. 12 సెంటీమీటర్స్ అయితే ఇది మొత్తం ఇది 9 సెంటీమీటర్స్ అవుతుంది, అంతే కదా. సో ఇప్పుడు కాస్ థీటా తీసుకుంటే x/9, సైన్ థీటా తీసుకుంటే y/3. సో ఈ రెండు స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, x² / 9² + y3² = 1. సో ఇది x, y పాయింట్ లోకస్ ఎలా ఉంది, ఎలిప్స్ లాగా ఉంది కదా. నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్. ఫైండ్ ద ఏరియా of the triangle formed by the lines joining 6th question, lines joining the vertex of parabola x² = 12y to the ends of its latus rectum. సో పారాబోలా వెర్టెక్స్, సపోజ్ పారాబోలా x². సో లాటస్ రెక్టమ్ అనేది ఇలా ఉంటది. సో ఈ వెర్టెక్స్, ఈ లాటస్ రెక్టమ్, ఈ ఏరియా ఉంది, ఈ ట్రయాంగిల్ ఏరియా అడుగుతున్నా. సో x² = 12y అయితే ఈ పాయింట్ వెర్టెక్స్ అనేది 0, 0. x² = 12y అయితే ఈ స్లాట్, సో ఫోకస్ ఎక్కడ ఉంటుంది, x² = 4ay. సో a = 3. ఫోకస్ అని 0, a. సో 0, 3 పాయింట్, ఇది 0, 3 పాయింట్. సో x² అయినప్పుడు y3 అయితే x ఎంత అవుతుంది ఆ పాయింట్ దగ్గర, y3 అయితే 36. సో x = ±6. సో ఇది 6, సో y3 6, 3, ఇది -6, 3 ఈ పాయింట్స్. సో ఈ 3 పాయింట్స్ కి
ఏరియా కనుక్కోవాలనుకో. సో ఇది బేస్ కదా, ఈ బేస్ లెంత్ ఎంత, ఇది ఎక్స్ ఈక్వల్ టు -6, ఎక్స్ ఈక్వల్ టు 6, ఈ లెంత్ 12 మాట. ఓకే, ఈ హైట్ ఎంత, లెంత్ 3. సో హాఫ్ బేస్ ఇంటూ హైట్ కదా, సో 6 ఇంటూ 18, సో 18 యూనిట్ స్క్వేర్ మాట ఏరియా. ఐదర్ యూ కెన్ యూస్ కోఆర్డినేట్ జామెట్రీ ఫార్ములా యూజ్ చేసి కూడా చేయొచ్చు. కానీ ఇది ఇలా ఉంది కదా సిమెట్రికల్ గా, ఇది హైట్ పర్పెండిక్యులర్ గా ఉంటుంది, బేస్ ఇది హైట్. సో ఇది బేస్, ఇది బేస్, ఇది హైట్, ఇది బేస్. సో హాఫ్ బేస్ ఇంటూ హైట్ ఫార్ములా యూస్ చేస్తే వస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్. ఏ మ్యాన్ రన్నింగ్ ఏ రేస్ కోర్స్ notes that the sum of the distances from the two flag posts from him is always 10 centimeter and always 10 centimeters, and the distance between flag posts is 8 meters. Find the equation of the posts traced by the man. Find the equation of the posts traced by the man. సో ఇక్కడ ఏమంటున్నాడు, సమ్ ఆఫ్ ద డిస్టెన్స్, ఒక పాయింట్ ఉంది, సమ్ ఆఫ్ ద డిస్టెన్స్ అనేది PA ప్లస్ సమ్ పాయింట్ ఉంది, దట్ ఏ బి ద పొజిషన్ ఆఫ్ 2 ఫ్లాగ్ పోస్ట్ అనుకుందాం. A and B are positions of 2 flag posts, or positions of 2 flag posts అనుకుందాం. ఇక్కడ ఫ్లాగ్ పోస్ట్ ఉంది, ఇంకో ఫ్లాగ్ పోస్ట్ ఇక్కడ ఉంది, ఈ 2 పొజిషన్ అనుకుందాం. A and B are the position. సో ఒక పాయింట్ నుంచి P నుంచి A అండ్ PB సమ్ డిస్టెన్స్ ఎప్పుడు ఎంత ఉంది అంటున్నాడు, 10 ఉంది అంటున్నాడు. We know the point moves in a plane such a way the sum of distance from a 2 fixed points is constant. That path is called ellipse అని మనకు ముందే తెలుసు. సో అది ఎలిప్స్. The path described by the man is an ellipse where the length of the major axis is 10 meters. ఆ డిస్టెన్స్ PA ప్లస్ PB అనేది యూజువల్ గా ఏమవుతుంది, 2A సమ్ కాన్స్టెంట్ అనుకుంటాం ఎలిప్స్ లో. A అనేది A,0 అనేది ఫోకల్ పాయింట్ అయితే, ఓకే, A,0 ఫోకల్ పాయింట్, A,-A,0 ఫోకల్ పాయింట్స్ ఇది సమ్ పాయింట్ P అనేది ఏంటి. సో PA ప్లస్ PB ఈక్వల్ టు 2A. సో 2A ఈక్వల్ టు ఎంత ఇచ్చారు వాళ్ళు, ఇంకోటి ఇచ్చాడు, ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ఫ్లాగ్ పోస్ట్స్ అన్నాడు. ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ఫ్లాగ్ పోస్ట్ ఈజ్ 8 అన్నాడు. టేకింగ్ ద ఆరిజిన్ ఆఫ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ద ఎలిప్స్, 2A ఈక్వల్ టు ఈ ఫోకస్ ఏమో C,0 C,0 ఉంటుంది. సో డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ఫ్లాగ్ పోస్ట్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ఫిక్స్డ్ ఫోకల్ పాయింట్స్, 2C ఈక్వల్ టు 8 ఇచ్చారు, 2A ఈక్వల్ టు 10. సో C ఈక్వల్ టు 4, A ఈక్వల్ టు 5. సో ఇప్పుడు C స్క్వేర్ ఈక్వల్ టు A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ ఎలిప్స్ లో. సో 5 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ ఈస్ 3 స్క్వేర్. సో C ఈక్వల్ టు, సో B స్క్వేర్ ఈక్వల్ టు, సారీ ఇక్కడ మనకి ఎలిప్స్ లో ఏంటంటే ఇక్కడ AC ఈక్వల్ టు 4, A ఈక్వల్ టు 2. సో C ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ A స్క్వేర్ మైనస్ B స్క్వేర్. సో 4 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25 మైనస్ B స్క్వేర్. సో 16 ఈక్వల్ 25 మైనస్ B స్క్వేర్. B స్క్వేర్ ఈక్వల్ టు 9. సో A స్క్వేర్ ఈక్వల్ 25. సో ఎలిప్స్ ఈక్వేషన్ ఎలా వస్తుంది, x స్క్వేర్ బై 25 ప్లస్ y స్క్వేర్ బై 9. ఆ పాయింట్ ఫోకస్ మాట. సో నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. An equilateral triangle, an equilateral triangle. This is the last question of this chapter.
Srini success loop. So is inscribed in the parabola y square equal to 4ax, where one vertex is at the vertex of parabola. So triangle లో one vertex ఉన్నది, where one vertex is at the vertex of the parabola. Find the length of the side of the triangle. So vertex of the parabola. So one vertex y square equal to 4x లో ఒక vertex 0, 0 origin. ఈక్వలెంట్ ట్రయాంగిల్ ఇన్స్క్రైబ్డ్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక వెర్టెక్స్ ఇదైతే ఈ లెంత్ ఈ 3 లెంత్లు ఈక్వల్ అవ్వాలి. ఓకే, ఒక ట్రయాంగిల్ ఇన్స్క్రైబ్ చేసాం. సో ఈ పాయింట్ సమ్, సో 0, 0 ఈ పాయింట్ k, 2 root ak, k, minus 2 root ak. సో డిస్టెన్స్ ఎంత ఈ రెండింటికి? సో ఈక్వల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ సమ్ ఆఫ్ సైడ్స్ అన్ని ఈక్వల్ ఉండాలి కదా. సో ఈ డిస్టెన్స్ 4 root ak. సో ఈ డిస్టెన్స్ ఎంత? k square ప్లస్ 4ak square k is equal to 4 root ak whole square. So k square plus 4ak is equal to 16ak. So k square equal to 12ak. So k equal to 12a. సో ఏబి ఈక్వల్ ఏమవుతుంది? ఇప్పుడు k ఈక్వల్ టు 12a అయినప్పుడు ఏబి ఈక్వల్ టు ఇది a ఇది b అనుకుంటే ఏబి ఈక్వల్ టు 4 root ak. k ఈక్వల్ 12a కాబట్టి 4 into 12a square. సో 8 root 3a. The side of equivalent triangle ఎంత అవుతుంది అంటే 8 root 3a అవుతుంది అన్నమాట. ఓకే, సో we will end. So ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. We will end the session here. Thank you.